కిలాడి లేడీ ఎవరో ఇంట్లో దూరి మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూస్తే మీరంతా కలిసి అత్తమ్మను అనుమానించారు. ఇప్పటికైనా నిజం తెలిసిందా? అత్తమ్మ జీవితాలు నిలబెడుతుంది కానీ ప్రాణాలు తీయదు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండి. ముఖ్యంగా మీరు అత్తయ్య అనవసరంగా మా అత్తమ్మ మీద నింద వేశారు అని సీత చెప్పడంతో ఎవరికేం తెలుసో ఆవిడ చేతిలో కత్తి ఉండేసరికి ఆవిడే నన్ను హత్య చేయాలనుకుందేమో అనుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఆ సిచ్యువేషన్లో నేనున్నా కూడా అలాగే చేసేదాన్ని అని అర్చన అంటుంది. ఇక మీరు మారరా? నిజం తెలిసాకైనా మారండి అని చెప్పి చలపతి అంటాడు. నువ్వు దొంగను పట్టుకున్న వెంటనే మాకు చెప్పి ఉండాల్సింది అమ్మ అని చెప్పి జనార్దన్ అంటాడు. అవును సీత, అప్పుడే నువ్వు అందరికీ విషయం చెప్పుంటే ఈ సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని చెప్పి రామ్ అంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటే ఆగత్తా, మీకు చావు తప్పి కన్ను లొట్ట పోయింది కదా అని సీత అంటుంది. ఏం మాట్లాడుతున్నావు సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇదంతా మీ స్కెచ్ అని నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తమ్మను ఇంట్లో నుంచి బయటకు పంపించలేరు అని సీత చెప్తూ ఉంటే ఇంకెన్ని తప్పులు చేస్తావు మహాలక్ష్మి, తప్పుల మీద తప్పులు అని సుమతి అంటూ ఉంటే నాకు తెలియదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. రాత్రే సీత ఆ కిలాడి లేడీ గురించి చెప్పింది. ఆ లేడీ నోరు ఇప్పుంటే నీ బండారం బయటపడేది అని సుమతి అంటుంది. మీ సచ్చు సిఐతో కలిసి బాగానే ప్లాన్ చేశారు. మీరు ఇలాంటి ప్లాన్లు ఎన్ని చేసినా నేను చిత్తు చేస్తానని సీత చెప్తూ ఉంటుంది. ఏదో ఒకరోజు నేను నా మేనకోడలు కలిసి నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాము. రెడీగా ఉండు మహాలక్ష్మి అని సుమతి చెప్పడంతో మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి ఒంటరిగా రూమ్లో ఉంటుంది. జన ఏంటి ఇంకా రాలేదు, ఓసారి ఫోన్ చేసి చూద్దాం అని చెప్పి జనార్దన్కి ఫోన్ చేస్తుంది. జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి జన ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటే పార్టీలో ఉన్నాను మహా, రావటానికి లేట్ అవుతుంది, ప్రశాంతంగా పడుకో అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. మహా, ఈ మధ్య నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదు, ప్రశాంతంగా కూడా ఉండట్లేదు. ఆ విద్యాదేవి గురించి బాగా ఆలోచిస్తున్నావు. టెన్షన్ పడకు. ఆ విద్యాదేవి సుమతి కాదని తెలిసిన వెంటనే జైలుకు పోతుంది. ఆవిడ గురించి టెన్షన్ తీసుకోకు. విషయంలో నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది మహా అని జనార్దన్ చెప్తూ ఉంటే సరే జన, త్వరగా వచ్చేసి పార్టీ అయిపోగానే అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మహాలక్ష్మి జన సపోర్ట్ నాకు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఏం చేయలేరు. త్వరలోనే ఆ విద్యాదేవి సుమతి కాదని నిరూపించి సుమతిని జైలుకు పంపించేసేయాలి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి పడుకుంటుంది. మార్నింగ్ అవుతుంది. మహాలక్ష్మి నిద్ర నుంచి లేస్తుంది. పక్కనే జనార్దన్ కనిపించకపోవడంతో ఇదేంటి జన రాత్రి పార్టీ నుంచి ఎంత లేట్ అయినా వస్తా అన్నాడు కదా, రాలేదేంటి, రాలేదా లేకపోతే నాకంటే ముందు లేచి కిందకి వెళ్ళిపోయాడని చెప్పి మహాలక్ష్మి వస్తూ ఉంటే సుమతి రూమ్లో జనార్దన్ పడుకుని ఉంటాడు. జనార్దన్ పక్కనే సుమతి ఉంటుంది. సుమతి జనార్దన్ చూసి మహాలక్ష్మి ఒక్కసారి రాకై కళ్ళను కూడా ఒక్కసారి కులుముకుని మళ్ళీ చూసేసరికి సుమతి జనార్దన్ ఒకే బెడ్ మీద పడుకుని ఉంటారు. ఇది కల కాదు కదా, నిజమే. అందరినీ పిలిచి ఈ సుమతి సంగతి చెప్పాలని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుని మెల్లగా కిందకు వెళ్ళి గిరి, అర్చన, రామ్ అందరూ కూడా ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి చెల్ల, ఈరోజు స్కూల్లో పిల్లల్ని పిలిచినట్టు పిలిచి హాజరు వేస్తున్నావు, నువ్వేమైనా టీచర్వా ఏంటి అని చలపతి అడుగుతూ ఉంటారు. నేను టీచర్ని కాదు, ఆ డ్యాన్స్ టీచర్ ఏం చేసిందో తెలుసా, ఘోరం చేసింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మా టీచర్ ఏం చేసింది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. మీ కల్లారా మీరే చూద్దురండి అని చెప్పి మహాలక్ష్మి అందరినీ తీసుకుని సుమతి రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అందరిని తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అందరూ కూడా సుమతి జనార్దన్ ఒకే బెడ్ మీద పడుకొని ఉంటే చూసి షాక్ అవుతారు. ఇందులో తప్పేముంది, అత్తయ్య మామయ్య ఒకే బెడ్ మీద పడుకున్నారు అంతే కదా అని సీత అంటుంది. నోరు ముయ్ అని చెప్పి మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి జన, ఏ విద్యాదేవి అని చెప్పి మహాలక్ష్మి పిలవడంతో విద్యాదేవి జనార్దన్ ఇద్దరు కూడా నిద్రలో నుంచి మెలకు వచ్చి లేస్తారు. ఏ విద్యాదేవి, నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇతర ఆడవాళ్ళ కొంపలు కోల్చడానికి వచ్చావా అని చెప్పి గిరి, అర్చన అడుగుతూ ఉంటారు. మా అన్నయ్య వదిన కాపురంలో చిచ్చు పెట్టడానికే మీరు వచ్చారని చెప్పి గిరి అడుగుతూ ఉంటారు. మీరేంటి, సీతకు చాలా అభిమానం, అలాంటి మీరు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు అని చెప్పి రామ్ అంటాడు. మాటలు జాగ్రత్తగా రానివ్వు బాబు, ఇందులో నా తప్పేం లేదు అని చెప్పి సుమతి రామ్తో చెప్తూ ఉంటుంది. నా భర్తతో పక్కన పంచుకోవడం తప్పు కాదా, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది. ఇంక చాలా ఆపుతారా, మీరందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. నా గదిలో నేను పడుకున్నాను, ఆయనే నా గదిలో వచ్చి పడుకున్నారా అని సుమతి చెప్తుంది. అత్తమ్మ చెప్పింది కరెక్టే కదా అని సీత అంటుంది. 100% కరెక్ట్ సీత, ఇందులో బావదే తప్పు అని చలపతి అంటాడు. అవును, ఇందులో నాదే తప్పు ఉంది. రాత్రి పార్టీకి
వెళ్ళాను. అక్కడ కాస్త మందు ఎక్కువైంది. రావటం లేట్ అయిపోయింది. నా రూమ్ అనుకుని నేనే ఇక్కడ పడుకున్నాను. సారీ విద్యాదేవి గారు అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన అంటే రాత్రి మందు ఎక్కువై మత్తులో వచ్చి నీ రూమ్లో పడుకున్నారు. నువ్వేం చేస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను మెలకువలో లేను మహాలక్ష్మి గారు అని చెప్పి సుమతి చెప్తుంది. అంతా మత్తు నిద్రపోతున్నావా అని చెప్పి గిరి అంటాడు. బావ చెప్పాడు కదా లేట్గా ఇంటికి వచ్చానని. అప్పుడు ఎవరు మాత్రం మెలకువతో ఉంటారు ఏంటి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు. బావ నిద్రలో నీ పైన చేయి వేశాడా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఏమో నాకు తెలియదని సుమతి చెప్తుంది. చేయి వేశాడా లేకపోతే దగ్గరకు కూడా తీసుకున్నాడా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నాకు గుర్తులేదని సుమతి చెప్తుంది. చేయి వేసి దగ్గరకు తీసుకోవడమేనా, మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా జరిగిందా అని అర్చన గుచ్చి అడుగుతూ ఉంటే అర్చన ఆపు, అసలే నాకు ఎంబేజ్గా ఉంది, ఇంకా నువ్వు గుచ్చి ప్రశ్నలు వేసి నన్ను ఇరిటేట్ అయ్యేలా చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అది కాదు మహారాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని అర్చన అంటుంది. నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పదండి ఫస్ట్ షో అయిపోయింది అని చెప్పి చలపతి అంటారు. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగత్తా, రాత్రి మామయ్య సుమతి అత్తమ్మ రూమ్లో పడుకుని మంచి జలక్కిచ్చినట్టు ఉన్నాడు. నాకైతే పొద్దున్నే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగినట్టు అనిపిస్తుంది అని చెప్పి సీత చెప్పడంతో మత్తులో వచ్చి పడుకున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మత్తులో వచ్చి పడుకున్నాడు లేకపోతే మామయ్య సుమతి అత్తమ్మ గుర్తుపట్టి సుమతి అత్తమ్మ తనేనని తెలిసి మీకు చెప్పలేక అలా పడుకున్నారు. ఎవరికి తెలుసు, ఒకవేళ అదే నిజమైతే మీ కాపురం కొల్లేట్లో కలిసినట్టే అత్త. మీరు కాశీకో రామేశ్వరంకో వెళ్ళిపోవాల్సిందే, తప్పదు అని సీత పక్కపక్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే జనాకి సుమతి గురించి తెలిసి నాకు చెప్పలేక సుమతి రూమ్లో పడుకున్నాడా, ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉండాల్సిందే అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సీత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాము వచ్చి ఏంటి సీత వాకింగ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ వాకింగ్ చేస్తున్నాను అని సీత చెప్తుంది. ఏ విషయం గురించి అని రామ్ అడుగుతూ ఉంటాడు. అదే మామ రాత్రి మామయ్య ఆ రూమ్లో పడుకోవడం గురించి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. తాగాక మైకంలో పడుకున్నాను అని చెప్పారు కదా అని చెప్పి రామ్ అంటాడు. అది కాదు మామ, మైకంలో రాత్రి మామయ్య ఆ గదిలో పడుకున్నప్పుడు అత్తమ్మను దగ్గరకు తీసుకుని ఉంటాడా అని చెప్పి సీత అంటుంది. చిచి మా డాడీ అలాంటి వాళ్ళు అలా చేయరు అని చెప్పి రామ్ అంటాడు. అది కాదు మామ, తాగిన మైకంలో చేసి ఉండొచ్చు కదా అని చెప్పి సీత అంటుంది. అలా చేయనని చెప్పాను కదా అని రామ్ అంటాడు. సరే మామ, నువ్వు తాగి ఇంటికి వచ్చావు అనుకో, నేను బెడ్ మీద పడుకున్నాను అనుకో, నువ్వు ఏం చేస్తావు అని యాక్ట్ చేసి చూపించు మామ అని చెప్పి సీత వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. కొన్ని వాటర్ తాగి ఇక సీత బెడ్ మీద పడుకుని ఉంటే ఏ సీత అప్పుడే పడుకున్నావా, మన ఇద్దరం రొమాన్స్ చేసుకోవద్దా అని చెప్పి సీతను ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఇక వెంటనే సీత లేచి కూర్చుని ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది మామ, ఇదే జరిగింది అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఏం జరిగింది సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు. అదే మామ, రాత్రి మామయ్య తాగిన మైకంలో సుమతి అత్తమ్మను ఇలానే చేసుంటాడని చెప్పి సీత చెప్తూ ఉంటే, నువ్వంటే నా భార్యవు కాబట్టి నేను ఇలా చేశాను, ఆవిడ మా డాడీకి భార్య కాదు, మా అమ్మ కాదు, నీకు డ్యాన్స్ నేర్పించిన టీచర్ మాత్రమే, అలాంటప్పుడు మా డాడీకి ఆవిడతో అలా ఎందుకు చేస్తారు అని చెప్పి సీతను రామ్ నిలదీస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆవిడ సుమతి అత్తమ్మని మా మామయ్య నమ్మారు కాబట్టి అని చెప్పి సీత అంటుంది. మా డాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడే మా అమ్మని నమ్మడు, నేను కూడా నమ్మను సీత, నువ్వు నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైందని చెప్పి రామంటాడు. సరే మామ, నమ్మకపోతే వదిలేసి, నమ్మే టైం వస్తే నువ్వే తప్పకుండా నమ్ముతావు. ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం కదా, మన ఇద్దరం రొమాన్స్ చేసుకోవచ్చు మామ అని సీత అడుగుతుంది. ఇప్పుడే ఈ టైంలోనా అని చెప్పి రామ్ అంటాడు. అవును అని సీత అనడంతో ఇక రామ్ సీతను ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. ఇక జనార్దన్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జనార్దన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, నేను రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానండి, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీ సైట్ మీకే వచ్చేసిందండి, వెంటనే సుమతి గారిని తీసుకుని సైన్ చేసి సైట్ మీ సొంతం చేసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజమా, సైట్ మాకే వచ్చేసిందా, ఇప్పుడే సుమతిని తీసుకుని వచ్చి సంతకం పెట్టేసి సొంతం చేసుకుంటాం అని చెప్పి జనార్దన్ అంటాడు. ఇంకా అప్పుడే మహాలక్ష్మి, రామగిరి, అర్చన హాల్లో కూర్చుని ఉంటారు. సుమతి సీత కిచెన్లో ఉంటారు. జనార్దన్ హాల్లోకి వెళ్ళి సుమతి అని పిలుస్తూ ఉంటే, ఎవరిని డాడ్ అలా పిలుస్తున్నారని రామ్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ సుమతిని రామ్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. సుమతి ఎక్కడుంది జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక్కడే ఉంది కదా అని జనార్దన్ అంటాడు. ఇక అప్పుడే జనార్దన్ పిలుపులు విని సుమతి సీత ఇద్దరు కూడా
హాల్లోకి వస్తారు. సుమతక్క ఎవరు బావగారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అదిగో వస్తుంది కదా తనే సుమతి అని చెప్పి జనార్దన్ చెప్తాడు. ఆ మాట విని మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు. సుమతి మన ఇద్దరం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, రా వెళ్దాం అని చెప్పి జనార్దన్ సుమతిని తీసుకుని వెళ్తూ ఉంటే, ఆగు జన, ఎక్కడికి అని వెళ్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అర్జెంటుగా పని ఉంది, అడ్డు తప్పుకో మహా అని చెప్పి జనార్దన్ అంటాడు. మహాలక్ష్మి తప్పుకోకపోవడంతో మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి సుమతిని తీసుకుని జనార్దన్ బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక సుమతి కూడా చాలా సంతోషంగా జనార్దన్ వెంటే వెళ్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఏం అర్థం కాక, ఏంటి రామ్ ఆ విద్యాదేవి టీచర్ని పట్టుకుని మీ డాడీ మీ అమ్మ సుమతి అంటున్నాడు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఏమో పిన్ని నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పి రామ్ అంటాడు. నాకు అర్థమైంది, నన్ను చెప్పమంటారా? నేను పొద్దున్నే చెప్పాను కదా అత్తయ్య సుమతి అత్తమ్మను మామయ్య గుర్తుపట్టారని అని సీత చెప్తూ ఉంటుంది. విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ ఒక్కలేనని మామయ్య నమ్మారు అని సీత చెప్తుంది. మహా అదే కనుక జరిగితే నీ కొంప కొల్లేరైనట్టే మహా. ఆ విద్యాదేవి టీచర్ బావగారికి ఏ ముందు పెట్టిందో ఏంటో, రాత్రి చూస్తే బావగారు ఆ విద్యాదేవి టీచర్ బెడ్ మీద పడుకున్నారు, ఇప్పుడు చూస్తే ఆ విద్యాదేవి టీచర్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. నీ కాపురం నాశనం అయిపోయింది మహా అని అర్చన ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య ఇంత దిగజారిపోతారని అనుకోలేదు. వదిన ఒకవేళ అంతగా ఆవిడ వెంట చట్టాపట్టాలు వేసుకుని తిరగాలనుకుంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని గిరి అంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.